Welcome back. Budget part 2 discussion. In part 1, we discussed already 2 priorities out of total 9 priorities. First priority, productivity and resilience in agriculture, and second priority, employment and skilling. Those 2 we completed in part 1, and from part priority 3 of budget in part 2, let's we start. Here the part that's what priority 3, inclusive HRD, that is human resource development and social justice. ఓకే, టోటల్ బడ్జెట్లో 9 ప్రయారిటీస్ ఉంటాయి. దాంట్లో థర్డ్ ప్రయారిటీ ఏంటంటే ఇంక్లూజివ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అండ్ సోషల్ జస్టిస్. ఈ థర్డ్ ప్రయారిటీలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేజర్ ఫోకస్ ఏంటి అంటే పూర్వోదయ అనే ప్లాన్ ద్వారా ఇండియాకి ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఏవైతే స్టేట్స్ ఉన్నాయో, ఓకే రైట్. సో if I come across like Indian directions, north, south, east, west boundaries. సో సౌత్ ఇక్కడ నుంచి ఏపీ నుంచి స్టార్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ నుంచి, దెన్ ఒడిషా, దెన్ వెస్ట్ బెంగాల్, దెన్ జార్ఖండ్, దెన్ బీహార్, ఇలా ఈ 5 స్టేట్స్లో ఎకనామిక్ ఆపర్చునిటీస్ని, అంటే అక్కడ ఆ స్టేట్స్లో ఉన్న పీపుల్కి, ఎస్పెషల్లీ లోకల్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని, స్కిల్ ఇంప్రూవ్మెంట్ని ఫోకస్ పెట్టి ఈ పూర్వోదయ ప్లాన్ అనే స్కీమ్ని లాంచ్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఏ 5 స్టేట్స్లో ఈ పూర్వోదయ ప్లాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి అక్కడ ఉన్నటువంటి పబ్లిక్కి, పీపుల్కి, సిటిజన్స్కి ఎకనామిక్ ఆపర్చునిటీస్ని ఇంక్రీజ్ చేయాలనే ఆబ్జెక్టివ్తో ఈ ప్లాన్ లాంచ్ చేశారు అంటే మన స్టేట్ ఆంధ్ర నుంచి స్టార్ట్ చేస్తే ఆంధ్ర నైబర్ ఒడిషా, ఒడిషా నైబర్ వెస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్కి ఒడిషాకి నైబర్ జార్ఖండ్, అండ్ జార్ఖండ్ నైబర్ బీహార్, అలా. సో సింప్లీ ఆంధ్రప్రదేశ్, ఒడిషా, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, బీహార్, ఈ 5 స్టేట్స్లో పూర్వోదయ ప్లాన్ ద్వారా ఆ స్టేట్లో ఉన్నటువంటి యూత్, పీపుల్ అందరికీ కూడా ఎకనామిక్ ఆపర్చునిటీస్ని ఇంప్రూవ్ చేయడమే ఆబ్జెక్టివ్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, వాట్ ఈస్ ద ప్లాన్ నేమ్? పూర్వోదయ వికాస్ బి విరాసత్ బి. ఓకే రైట్, వికాస్ బి విరాసత్ బి, అది ట్యాగ్ లైన్ లాగా. అండ్ ఈ పూర్వోదయ ప్లాన్ ఏ 5 ఈస్టర్న్ పార్ట్స్ ఆఫ్ ఇండియా అంటే ఆంధ్రప్రదేశ్, ఒడిషా, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ అండ్ బీహార్. నెక్స్ట్ థింగ్, ఉమెన్ అండ్ గర్ల్స్కి ఎస్పెషల్లీ దిస్ ఫినాన్షియల్ ఇయర్లో ఉమెన్ బెనిఫిటింగ్ ఉమెన్ యాజ్ వెల్ యాజ్ గర్ల్స్, అలొకేటింగ్ మోర్ దాన్ దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ. సో ఉమెన్ ఎంపవర్మెంట్ కింద అండ్ ఈవెన్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏవైతే సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ ఆల్రెడీ లాంచ్ చేసిందో ఆ స్కీమ్స్కి అలొకేట్ చేసిన అమౌంట్ ఫర్ దిస్ ఫినాన్షియల్ ఇయర్ FY25కి 3 lakh crore rupees, 3 లక్షల కోట్లు. నెక్స్ట్ మన ఇండియాలో ద వన్ మోర్ థింగ్, దెర్ ఈస్ అ వన్ మోర్ స్కీమ్ ఆల్సో. ఈ స్కీమ్కి ఎంత అలొకేట్ చేస్తున్నాము అనేది క్లారిటీ ఇవ్వలేదు బడ్జెట్ ప్రజెంటేషన్లో నిర్మలా సీతారామన్. బట్ స్కీమ్ అయితే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్, ఈ మినిస్ట్రీ కింద ప్రజెంట్ మన మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఈజ్ జుయల్ ఓరం. ఓకే, జే ఓరం ఈజ్ యాక్చువల్లీ ఫ్రమ్ సుందర్గర్ కాన్స్టిట్యున్సీ అండ్ దిస్ కాన్స్టిట్యున్సీ ఈజ్ ఇన్ ఒడిషా. ఓకే, ప్రజెంట్ మన మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్, హూ ఇస్ దట్ మినిస్టర్ అంటే జుయల్ ఓరము, అండ్ ఈజ్ ద 18th లోక్సభకి ఎంపీగా ఎలెక్ట్ అయిన పర్సనాలిటీ ఫ్రమ్ దిస్ కాన్స్టిట్యున్సీ, దట్ ఈస్ సుందర్గర్, ఒడిషా. ఓకే రైట్, నౌ సీ హియర్ మన ఇండియాలో పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని చెప్పి, ఓకే ట్రైబల్ గ్రూప్స్లో చాలా బ్యాక్వర్డ్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రూప్స్లో సోషల్ అండ్ ఎకనామిక్ కండిషన్స్ని ఇంప్రూవ్ చేసే ఆబ్జెక్టివ్తో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేస్తున్న స్కీము ప్రధాన్ మంత్రి జన్ జాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్. ఓకే, ఇఫ్ లుక్ అట్ హియర్, ప్రధాన్ మంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్. ఓకే, PMJUGA. PM అంటే దట్స్ ఫైన్, ప్రధాన్ మంత్రి ప్రైమ్ మినిస్టర్, జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్. ఓకే రైట్, ఈ స్కీమ్ని ఇండియా వైడ్ ఉన్నటువంటి పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ మొత్తానికి ఇంప్లిమెంటేషన్ చేసి ఆ ట్రైబల్ గ్రూప్స్లో సోషియో ఎకనామిక్ కండిషన్స్ని ఇంప్రూవ్ చేసే ఆబ్జెక్టివ్తో అండ్ దిస్ మెనీ విలేజెస్, రిమెంబర్ ద కౌంట్ ఆఫ్ విలేజెస్ ఆల్సో, ఎన్ని విలేజెస్లో ఇండియా వైడ్ ఈ ప్రధాన్ మంత్రి జన్ జాతీయ ఉన్నత గ్రామీణ అభియాన్ స్కీమ్ని లాంచ్ చేయబోతున్నారు అంటే 63,000 విలేజెస్లో, అండ్ సో దట్ గోయింగ్ టు బెనిఫిట్ నియర్లీ 5 crore ట్రైబల్ పీపుల్. ఓకే, ట్రైబల్ పీపుల్కి కావాల్సిన బేసిక్ ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో ఆ ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేసి వాళ్ళ
లివింగ్ స్టాండర్డ్స్ని ఇంప్రూవ్ చేసే ఆబ్జెక్టివ్తో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా FY25 బడ్జెట్లో లాంచ్ చేసిన స్కీమే ప్రధాన్ మంత్రి జన్ జాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్. And this scheme is implemented by Minister of Tribal Affairs. Present Minister is GL Voram and his constituency is Sundargarh from Odisha. And this scheme is going to be implemented in how many villages? And 63,000 villages, and so that going to benefit nearly 5 crore plus tribal people with the help of this scheme. That's all about this particular scheme also. And further, if you look at the other important points, north and eastern part of India lo, okay. సో నార్త్ అండ్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా అంటే లైక్ ఈస్ట్ నార్త్. ఈ నార్త్ అండ్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఇది ఫారెస్ట్ ఏరియా, డెన్సీ ఫారెస్ట్ ఏరియా ఉంటుంది. ఇక్కడ ఇంకా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ రోడ్స్ కానీ, బ్యాంకింగ్ సర్వీసెస్ కానీ, పోస్టల్ సర్వీసెస్ కానీ చాలా చాలా బ్యాక్వర్డ్లో ఉంటాయి కంపేర్డ్ టు దిస్ రిమైనింగ్ పోర్షన్ ఆఫ్ ఇండియా. అందుకే ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా, ఓకే, ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా నార్థన్ ఈస్టర్న్ రీజియన్లో 100 బ్రాంచెస్ని ఎస్టాబ్లిష్ చేయబోతుంది. రిమెంబర్ ద కౌంట్ ఆల్సో. ఏ బ్యాంకు, ఇది గవర్నమెంట్ ఓన్డ్ బ్యాంక్ కాబట్టి, సో ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా ఎన్ని బ్రాంచెస్ని ఏ రీజియన్లో, నార్థన్ ఈస్టర్న్ రీజియన్లో ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఓకే, రైట్. అండ్ వన్ థింగ్, పేమెంట్ బ్యాంక్స్ డిమాండ్ డిపాజిట్స్ని మాత్రమే యాక్సెప్ట్ చేయగలవు. అది కూడా సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంటే. అండ్ ఎనీ టైం ఆ అకౌంట్స్లో బ్యాలెన్స్ చెక్ చేస్తే 2 lakhs అమౌంట్ క్రాస్ అవ్వకూడదు. అండ్ పేమెంట్ బ్యాంక్స్ లోన్స్ ఇవ్వవు, క్రెడిట్ కార్డ్స్ కూడా ఇవ్వడానికి అర్హత ఉండదు. ఓకే, రైట్. ఇవి సమ్ ఎక్స్ట్రా పాయింట్స్ అబౌట్ పేమెంట్ బ్యాంక్స్ యూ షుడ్ రిమెంబర్. ఎనీవే, నార్థన్ ఈస్టర్న్ రీజియన్లో దిస్ ఫినాన్షియల్ ఇయర్లో ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంకు 100 న్యూ బ్రాంచెస్ని సెటప్ చేయబోతోంది. దట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద నెంబర్ వీ షుడ్ రిమెంబర్, రైట్. నెక్స్ట్ థింగ్, 2014 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బైఫర్కేట్ అయినప్పుడు ఏవైతే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఈ స్టేట్కి సపోర్ట్ ఇస్తామని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ప్రామిస్ చేసిందో వాటిలో కొన్ని పాయింట్స్ని ఇంప్లిమెంటేషన్ చేసేలా డిసిషన్ తీసుకున్నారు. ఒకటి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి 15,000 crore rupees ఫైనాన్షియల్ సపోర్ట్ని లోన్గా ప్రొవైడ్ చేయబోతున్నారు విత్ ద హెల్ప్ ఆఫ్ మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్. ఇది గ్రాంట్ కాదు, గ్రాంట్ అంటే మళ్ళీ రీపే చేయాల్సిన పని లేదు. బట్ దిస్ 15,000 crore rupees అమౌంట్ లోన్గా ఇవ్వబోతున్నారు. ఇట్ మీన్స్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫ్యూచర్లో తిరిగి ఈ అమౌంట్ని రీపే చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ థింగ్, ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పోలవరం ప్రాజెక్ట్ కంప్లీషన్ కూడా సపోర్ట్ ఇస్తామని చెప్పి ప్రజెంట్ చేయడం జరిగింది. అండ్ 2 ఇండస్ట్రియల్ కారిడార్స్ విచ్ గోస్ త్రూ ఆంధ్రప్రదేశ్. వన్ ఈజ్ విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో దిస్ లొకేషన్ కొప్పర్తి, దీన్ని ఒక ఇండస్ట్రియల్ నోడ్గా, అండ్ హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో ఓర్వక్కల్ని ఒక ఇండస్ట్రియల్ నోడ్గా, 2 ఇండస్ట్రియల్ నోడ్స్ని ఆంధ్రప్రదేశ్ ద్వారా వెళ్తున్నటువంటి 2 ఇండస్ట్రియల్ కారిడార్స్లో డెవలప్మెంట్ చేస్తామని చెప్పి దిస్ బడ్జెట్లో అనౌన్స్ చేయడం జరిగింది. మేబీ క్వశ్చన్ ఇలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ప్రీవియస్గా కూడా గయాలో అమృత్సరు కోల్కతా ఇండస్ట్రియల్ కారిడార్లో ఇండస్ట్రియల్ నోడ్ని ఏ లొకేషన్లో ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పారంటే గయా. అండ్ ఇక్కడ ఇంకొక 2 ఇండస్ట్రియల్ నోడ్స్, వన్ ఈజ్ ఇన్ కొప్పర్తి, వన్ మోర్ ఈజ్ ఇన్ ఓర్వక్కల్. కొప్పర్తి, ఇట్ ఈస్ ఇండస్ట్రియల్ నోడ్ ఇన్ విశాఖపట్నం అండ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, whereas ఓర్వక్కల్ ఈజ్ ఇండస్ట్రియల్ నోడ్ ఇన్ Hyderabad Bengaluru industrial corridor. Okay, right. That's all about third priority in fact. So let me give a revision what we discussed here. Third priority lo, what's the priority? Inclusive human resource development and social justice. Inclusive, andarni include chesi human resource development cheyadam and social justice provide cheyadam. That's a third priority major objective. Ee third priority lo first launch chesina planu Purvodaya planu. Ee plan dwara 5 Indian states-లో ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియన్ స్టేట్లో ఆంధ్రప్రదేశ్, ఒడిషా, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, బీహార్, రిమెంబర్ ద స్టేట్ నేమ్స్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, రైట్. ఈ 5 స్టేట్స్లో సోషియో ఎకనామిక్ ఆపర్చునిటీస్ని ప్రొవైడ్ చేయడమే ఆబ్జెక్టివ్గా ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది, పూర్వోదయ ప్లాన్ని. అండ్ నెక్స్ట్ థింగ్, ఉమెన్స్కి, గర్ల్స్కి బెనిఫిట్ ప్రొవైడ్ చేసేలా 3 లక్షల కోట్లకు పైగా 3 lakh crores పైగా అమౌంట్ని ఈ ఫైనాన్షియల్ ఇయర్కి అలొకేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ థింగ్, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో ఆ ట్రైబల్ గ్రూప్స్కి బేసిక్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడం కోసము ప్రధాన్ మంత్రి జన్ జాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ అనే స్కీమ్ని లాంచ్ చేశారు. ఈ స్కీమ్ ద్వారా వాళ్ళకి కావాల్సిన బేసిక్ ఫెసిలిటీస్ అన్నింటినీ ప్రొవైడ్ చేస్తూ
63,000 విలేజెస్లో అండ్ 5 crore పైగా ట్రైబల్ పీపుల్కి బెనిఫిట్ ప్రొవైడ్ చేయబోతున్నారు. అండ్ ద మినిస్ట్రీ ఈజ్ ఆబ్వియస్లీ మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అండ్ ద మినిస్టర్ ఈజ్ జిఎల్ ఓరం అండ్ హిస్ కాన్స్టిట్యున్సీ ఈజ్ సుందర్గర్, ఒడిషా. ఓకే, రైట్. నెక్స్ట్ థింగ్, నార్థన్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ 100 పైగా బ్రాంచెస్ని ఎస్టాబ్లిష్ చేయబోతోంది. అండ్ నెక్స్ట్ థింగ్, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ ఫైనాన్షియల్ ప్యాకేజ్ని ఫ్రమ్ మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ ద్వారా లైక్ వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్ ఇలాంటి మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ ద్వారా, ఏడీబీ ఇలాంటి బ్యాంక్స్ ద్వారా స్పెషల్ ఫైనాన్షియల్ సపోర్ట్ని ప్రొవైడ్ చేయబోతున్నారు యాజ్ ఎ లోన్గా, నాట్ యాజ్ ఎ గ్రాంట్. ఇట్ మీన్స్ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రీపే చేయాల్సి ఉంటుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ పోలవరం ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడానికి కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తామని చెప్పి, అండ్ 2 ఇండస్ట్రియల్ కారిడార్స్, చెన్నై వైజాగ్ ఇండస్ట్రియల్ కారిడార్లో దట్ లొకేషన్ కాల్డ్ కొప్పర్తి ఒక ఇండస్ట్రియల్ నోడ్గా, నెక్స్ట్ థింగ్ హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో ఓర్వకల్ ఒక ఇండస్ట్రియల్ నోడ్గా డెవలప్ చేయడానికి దిస్ బడ్జెట్లో అనౌన్స్మెంట్ జరిగింది. ఓకే, రైట్. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పార్ట్ 3. ఇన్ఫాక్ట్ ప్రయారిటీ సారీ అండ్ ప్రయారిటీ 4 మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్ పైన ఫోకస్ పెట్టి ప్రయారిటీ 4లో ఏ పాయింట్స్ని హైలైట్ చేసి మాట్లాడారో చూద్దాం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినవి కూడా చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. లెట్స్ డిస్కస్ ప్రయారిటీ 4 ఆల్సో. ఓకే, రైట్. ప్రయారిటీ 4లో ఇఫ్ యూ లుక్ అట్ దిస్ పాయింట్, న్యూ అసెస్మెంట్ మోడల్ ఫర్ ఎంఎస్ఎంఈ క్రెడిట్. మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి ఏదైనా లోన్ ఫెసిలిటీ కావాలనుకుంటే, అంటే ఎంఎస్ఎంఈ, సపోజ్ ఇమాజిన్ ఆమె ఎంఎస్ఎంఈ కంపెనీ, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కంపెనీ, నేను బ్యాంక్స్ని అప్రోచ్ అయితే లోన్ కోసము, వాళ్ళు ఆ బ్యాంక్స్ నాకు లోన్ అప్రూవ్ చేయడానికి నా క్రెడిట్ అసెస్మెంట్, నా పాస్ట్ బిహేవియర్, లైక్ ఏమైనా ప్రీవియస్ లోన్స్ ఉంటే లేదా ఎగ్జిస్టింగ్ లోన్స్ ఉంటే వాటి రీపేమెంట్ ఎలా ఉంది, ఈ డేటాను బేస్ చేసుకుని నార్మల్గా లోన్ శాంక్షన్ చేస్తాయి లెండర్స్. ఇప్పుడు ఆ డేటా బ్యాంక్స్కి, నాకు సంబంధించిన డేటా బ్యాంక్స్కి థర్డ్ పార్టీ కంపెనీస్ ద్వారా బ్యాంక్స్కి వెళ్తున్నాయి. అంటే బ్యాంక్స్ థర్డ్ పార్టీ కంపెనీస్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది ఎంఎస్ఎంఈస్కి లోన్స్ ఇవ్వడానికి, లోన్ అసెస్మెంట్ చేసి ప్రాసెస్ చేయడానికి. బట్ ఈ బడ్జెట్లో ప్రజెంటేషన్ చేసినటువంటి థింగ్ ఏంటంటే, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ ఆల్ పబ్లిక్ సెక్టర్ వస్తాయి, ప్రైవేట్ సెక్టర్ వస్తాయి, ఫారెన్ బ్యాంక్స్ వస్తాయి, ఈవెన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ కూడా వస్తాయి. ఓకే, సో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఈ బ్యాంక్స్ ఎంఎస్ఎంఈస్కి లోన్స్ ప్రొవైడ్ చేయడంలో దేర్ ఓన్ మెకానిజంని డెవలప్ చేయబోతున్నారు. దట్స్ వాట్ న్యూ అసెస్మెంట్ మోడల్ ఫర్ ఎంఎస్ఎంఈ క్రెడిట్. అంటే థర్డ్ పార్టీ కంపెనీస్ పైన డిపెండ్ అవ్వకుండా, థర్డ్ పార్టీ కంపెనీస్ విచ్ ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ ఎంఎస్ఎంఈ వాళ్ళపైన డిపెండ్ అవ్వకుండా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్సే ఎంఎస్ఎంఈస్కి లోన్ శాంక్షన్ చేయడంలో ఒక న్యూ అసెస్మెంట్ మోడల్ని డెవలప్ చేయబోతున్నారు. దట్స్ వన్ థింగ్. దానికోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ ఇస్తుంది. అండ్ ద వెరీ ఇంపార్టెంట్ అప్డేట్, ముద్రా యోజన. ప్రధాన్ మంత్రి ముద్రా యోజన April 8, 2015లో లాంచ్ చేశారు. 9 years కంప్లీట్ అయింది. ఇది 10th year రన్ అవుతుంది. ఈ స్కీమ్లో ఆ రోజు లాంచ్ చేసిన ఈ స్కీమ్ ఏంటి అంటే, ఎటువంటి కొల్లేటరల్ లేకుండా, నాన్ కొల్లేటరల్, ఓకే, వితౌట్ ఎనీ కొల్లేటరల్. నార్మల్గా లోన్ కావాలంటే కొల్లేటరల్ ప్రొవైడ్ చేయాలి కదా. వితౌట్ ఎనీ కొల్లేటరల్, నాన్ కొల్లేటరల్, నాన్ అగ్రికల్చర్ అంటే క్రాప్ లోన్స్ కాకుండా నాన్ అగ్రికల్చర్, అండ్ నాన్ కార్పొరేట్ లోన్స్ ఇన్కమ్ జనరేట్ చేసే పర్పస్కి స్మాల్ బిజినెసెస్కి ఈ ప్రధానమంత్రి ముద్రా యోజన ద్వారా ఇండియాలో ఉన్నటువంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లోన్స్ ప్రొవైడ్ చేస్తాయి. ఈ స్కీమ్ లాంచ్ చేసింది దిస్ డేట్న, April 8, 2015. ఇట్ ఈస్ అ నాన్ కొల్లేటరల్ టైప్ అండ్ అగ్రికల్చర్ లోన్స్ ఉండవు, దీంట్లో కార్పొరేట్ లోన్స్ కూడా ఉండవు. ఈ స్కీమ్లో 3 క్లాసిఫికేషన్స్ ఉన్నాయి: శిశు, కిషోర్ అండ్ తరుణ్. 3 క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 2024-25 బడ్జెట్లో నిర్మలా సీతారామన్ ఏం చెప్పారంటే, తరుణ్ స్కీమ్ ద్వారా యాక్చువల్గా ఫస్ట్ లెట్ మీ ఫిగర్ అవుట్ దట్ నెంబర్స్ ఆల్సో. శిశు స్కీమ్లో 50,000 రూపీస్ వరకు లోన్ ప్రొవైడ్ చేస్తారు. వెరాజ్ కిషోర్ స్కీమ్లో 50,001 రూపీ నుంచి 50K నుంచి 5 lakh వరకు లోన్ ప్రొవైడ్ చేస్తారు. వెరాజ్ తరుణ్ స్కీమ్లో 5 lakh నుంచి 10 lakhs వరకు లోన్ ప్రొవైడ్ చేస్తారు. ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి నెంబర్స్ ఇవి. ఇప్పుడు ప్రధాన్ మంత్రి ముద్రా యోజన స్కీమ్కి ఒక అప్డేట్ వచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా FY25 బడ్జెట్లో. ఎవరైతే తరుణ్ స్కీమ్ ద్వారా ఆల్రెడీ లోన్స్ తీసుకొని, ఇది కొత్తగా ప్రొవైడ్ చేసే పర్సనాలిటీస్ కాదు, ఆల్రెడీ లోన్ తీసుకొని ఆ లోన్ని ఎఫెక్టివ్గా రీపే చేసిన తర్వాత మళ్ళీ కూడా లోన్ కావాలనుకుంటే ఈ ప్రధానమంత్రి ముద్రా యోజన స్కీమ్ ద్వారా 20 లక్షల వరకు లోన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ప్రీవియస్గా ఉన్న లిమిట్ని 10 lakhs నుంచి ఇప్పుడు ఆ నెంబర్ని 20 lakhsకి ఇంక్రీజ్ చేశారు. వెరీ ఇంపార్టెంట్ అప్డేట్.
ప్రధాన్ మంత్రి ముద్రా యోజన స్కీమ్లో ఉన్నటువంటి 3 డిఫరెంట్ కేటగిరీస్ శిశు, కిషోర్, తరుణ్. శిశు అప్ టు 50,000 సపోర్టు, ఫినాన్షియల్ సపోర్టు బ్యాంక్స్ ద్వారా చిన్న చిన్న స్టార్టప్స్ పెట్టుకునేటువంటి పర్సనాలిటీస్కి. కిషోర్ 50,000 నుండి 5 lakhs వరకు, తరుణ్ 5 lakhs నుంచి 10 lakhs వరకు ఉన్నటువంటి ప్రజెంట్ నెంబర్స్. అండ్ తరుణ్లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమి ఇచ్చిందంటే దట్ నెంబర్ 10 lakhs లోన్ ఆల్రెడీ తీసుకొని దానికన్నా ఎఫెక్టివ్గా రీపే చేస్తే మళ్ళీ నెక్స్ట్ టైం లోన్ కావాలనుకుంటే 20 lakhs వరకు కూడా లోను నాన్ కొలేటరల్ టైప్లోను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్. రిమెంబర్, ప్రధానమంత్రి ముద్రా యోజన స్కీమ్కి తరుణ్ కేటగిరీలో లోన్ లిమిట్ని 10 lakhs నుండి 20 lakhsకి ఇంక్రీజ్ చేశారు. బట్ కండిషన్, ఫస్ట్ టైం లోన్ తీసుకునే వాళ్ళకి కాదు, ఆల్రెడీ లోన్ తీసుకొని మళ్ళీ లోన్ కోసం కానీ అప్లై చేసుకుంటే అప్పుడు 20 lakhs ఇస్తారు. అంతేగాని లైక్ తరుణ్ స్కీమ్ ద్వారా ఐ వాంట్ టు సెటప్ దిస్ బిజినెస్ అండ్ ఐ నీడ్ ఆ 20 lakhs అమౌంట్ అంటే బ్యాంక్స్ ప్రొవైడ్ చేయవు. అప్ టు 10 lakhs వేస్తే ఫస్ట్ టైం అయితే. వన్స్ లోన్ తీసుకొని రీపే చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ లోన్ కావాలనుకుంటే 20 lakhs వరకు ఇస్తాయి. దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ ఫ్రమ్ దిస్ fourth priority, that is manufacturing and services. Next, if you look at this statement, credit support to MSMEs during stress period. ఒక MSME స్ట్రెస్ పీరియడ్లో ఉంటాయి అంటే ఏంటి? స్ట్రెస్ పీరియడ్ అంటే ఆ MSME యొక్క బిజినెస్ ఫైన్గా నడవకపోవడం వల్ల, మేబీ లాసెస్లో నడుస్తుండడం వల్ల కావచ్చు, లేకపోతే లైక్ కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ప్రాపర్గా బిజినెస్ జరగకపోవడం వల్ల కావచ్చు, MSMEస్కి ప్రాపర్గా ఇన్కమ్ లేకపోతే ఆ MSMEs సర్వైవ్ అవ్వడమే క్వశ్చన్ మార్క్ అవుతుంది. లేదు వాళ్ళు ఆల్రెడీ లోన్ తీసుకుని కన్నా కంపెనీ స్టార్ట్ చేసి ఉంటే దెన్ ఆ లోన్ బికమ్ NPAగా మారిపోయే పాసిబిలిటీ ఉంటుంది, నాన్ పర్ఫార్మింగ్ అసెట్గా మారిపోయే పాసిబిలిటీ ఉంటుంది. అందుకని సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ బడ్జెట్లో ఏం లాంచ్ చేసిందంటే క్రెడిట్ సపోర్ట్ టు MSMEs డ్యూరింగ్ స్ట్రెస్ పీరియడ్. అంటే లైక్ వాళ్ళు తీసుకున్న లోన్, సపోజ్ లెట్ అస్ అస్యూమ్ దెర్ ఇస్ MSME అండ్ దెర్ ఇస్ అ బ్యాంక్. ఆల్రెడీ బ్యాంక్ దగ్గర నుంచి లోన్ తీసుకున్నారు అనుకుందాం. ఈ MSME బ్యాంక్స్ దగ్గర తీసుకున్న లోన్ని కరెక్ట్గా ఆన్ టైంలో కన్నా పే చేస్తూ ఉంటే కట్టాల్సిన EMIsని, సో దిస్ MSME తీసుకున్న లోన్ కాస్త స్టాండర్డ్ అసెట్ అవుతుంది. దెన్ 3 months తర్వాత దిస్ బికమ్ NPA అవుతుంది ఇఫ్ దే కంటిన్యూస్లీ ఫెయిల్ టు రీపే దేర్ EMIs. ఈ గ్యాప్ ఏదైతే ఉందో స్టాండర్డ్ అసెట్కి నాన్ పర్ఫార్మింగ్ అసెట్కి ఈ గ్యాప్ ఏదైతే ఉందో దిస్ టైం డ్యూరేషన్లో ఈ అకౌంట్ని అంటే MSME బారో చేసిన అకౌంట్ని SMA0, SMA1, SMA2 ఇలా 3 డిఫరెంట్ అకౌంట్స్గా క్లాసిఫై చేస్తారు. SMA0 అంటే 30 days వరకు అంటే ఒక EMI కన్నా పే చేయకపోతే అది SMA0గా, 30 నుంచి 31 ఇన్ఫాక్ట్ 60 days వరకు పే చేయకపోతే SMA1గా, 61 నుండి 90 days వరకు అమౌంట్ పే చేయకపోతే SMA2గా క్లాసిఫై చేస్తాయి లెండర్స్. సో అంటే SMA0 స్టేజ్కి వచ్చేసరికి లేదా SMA1 ఈ 2 స్టేజ్లో వచ్చేసరికి మేబీ MSME సిచ్యువేషను కొంచెం స్ట్రెస్గా ఫీల్ అవుతుందని చెప్పి రికగ్నైజ్ చేసి అలాంటి MSMEs లోన్ NPAగా అవ్వకుండా మేబీ ఫర్దర్గా క్రెడిట్ సపోర్ట్ ఇచ్చేలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ ఇస్తుంది. దట్స్ వాట్ ద పాయింట్ మీనింగ్. ఓకే, క్రెడిట్ సపోర్ట్ టు MSMEs డ్యూరింగ్ స్ట్రెస్ పీరియడ్. ఓకే, రైట్. బట్ రిమెంబర్ ద అబ్జర్వేషన్స్ హియర్. SA అంటే స్టాండర్డ్ అసెట్, NPA నాన్ పర్ఫార్మింగ్ అసెట్ తెలిసిందే. స్పెషల్ మెన్షన్డ్ అకౌంట్ స్టేజ్ 1 దట్ ఈస్ SMA0, SMA1, SMA2. దీస్ ఆర్ ద రెస్పెక్టివ్ టైమ్ డ్యూరేషన్స్. Up to that time, if they are not repaid their loan EMI, then that become like SMA0, SMA1, SMA2 like that. So that's the other point. Next, if you look at further credit guarantee scheme for MSMEs in the manufacturing sector. నార్మల్గా బ్యాంక్స్ లోన్స్ ఇవ్వడానికి సర్వీస్ సెక్టర్లోని MSMEస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాయి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి కొంచెం తక్కువ ప్రయారిటీ ఇస్తాయి. అండ్ అందుకనే ఆ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఏవైతే MSME సెటప్ చేసిన పర్సనాలిటీస్ ఉన్నారో వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్యారెంటర్గా ఉండి క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ని లాంచ్ చేయబోతున్నారు. దట్ ఈస్ ఫర్ MSMEs ఇన్ ద విత్ సెక్టర్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. నెక్స్ట్ థింగ్, ద వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ ఫ్రమ్ దిస్ పాయింట్, ఎన్హాన్స్డ్ స్కోప్ ఫర్ mandatory onboarding in TReDS platform, right? So read one more time that point. Enhanced scope for mandatory onboarding in TReDS platform. First of all, what is TReDS? TREDS, TReDS, Trade Receivables Electronic Discounting System. That's the abbreviation. Trade Receivables Electronic Discounting System. Let me write. Trade Receivables
ఎలక్ట్రానిక్ డిస్కౌంటింగ్ సిస్టమ్. సో ఇది ట్రెడ్స్ ప్లాట్ఫామ్ యొక్క అబ్రివేషన్. ఈ ట్రెడ్స్ ప్లాట్ఫామ్ని ఎవరు రెగ్యులేట్ చేస్తారంటే ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వాట్ ఈస్ దిస్ ప్లాట్ఫామ్? ట్రెడ్స్ ప్లాట్ఫామ్. మన ఇండియాలో ట్రెడ్స్ ప్లాట్ఫామ్ని ప్రొవైడ్ చేసే కంపెనీస్ ఒక 3 ఉన్నాయి. రిసీవబుల్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, RXIL. ఓకే, RXIL, రిసీవబుల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, M1 ఎక్స్చేంజ్ అండ్ ఇన్వాయిస్ స్మార్ట్. ఇవి మన ఇండియాలో ఉన్న 3 ట్రేడ్స్ ప్లాట్ఫామ్స్. ఈ ప్లాట్ఫామ్స్ ఎలా వర్క్ అవుతాయంటే, ఒక MSME, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ తీసుకుందాం. అండ్ ఇది MSMEs సెల్లర్స్గా కన్సిడర్ చేద్దాం. అండ్ బయ్యర్గా లెట్ మీ టేక్ అన్ ఎగ్జాంపుల్ కాల్డ్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీ తీసుకుందాం, BEL. ఇది బయ్యర్గా. వాట్ ఈస్ బయ్యర్, వాట్ ఈస్ సెల్లర్, ఐ విల్ గివ్ ఏ క్లారిటీ. ఓకే, అండ్ దర్ ఈస్ అనదర్ ఇన్స్టిట్యూషన్ కాల్డ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, బ్యాంక్స్ తీసుకుందాం, లైక్ యాక్సిస్ బ్యాంక్ ఆర్ ఎల్స్ ఎనీ NBFC, బజాజ్ ఫైనాన్స్ ఆర్ ఎల్స్ అదర్ బ్యాంక్ కాల్డ్ HDFC, SBI, లైక్ దట్. నార్మల్గా ట్రెడ్స్ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ కాకుండా 3 పార్టీస్ ఉంటారు: సెల్లర్స్, బయ్యర్స్ అండ్ లెండర్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, రైట్. ఈ MSME కంపెనీ బెల్ కంపెనీకి ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ చిప్స్ని సేల్ చేసింది అనుకుందాం. చిప్స్, వాట్ ఈస్ BEL, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. ఓకే, చిప్స్ని సేల్ చేసింది అనుకుందాం. దిస్ బిల్ ఈస్ అరౌండ్, లెట్ us assume, 600 crore rupees. అంటే ఒక MSME చిప్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసి, ఓకే, సెమీకండక్టర్ డివైజెస్ లైక్ వాట్ ఎవర్ ఇట్ మే బి, సెమీకండక్టర్ డివైజెస్ని మ్యానుఫ్యాక్చర్ చేసి బెల్ కంపెనీకి సేల్ చేస్తుంది అనుకుందాం. ఈ బెల్ కంపెనీ MSMEస్కి కట్టాల్సిన 600 crores బై చేసింది కదా. 600 crores రీపే చేయడానికి ఒక 60 days టైం పెట్టింది అనుకుంటే, 2 months టైము. నౌ దర్ ఈస్ అ అగ్రిమెంట్ బిట్వీన్ దిస్ బయ్యర్ కాల్డ్ BEL అండ్ దిస్ సెల్లర్ కాల్డ్ MSME. అంటే ఇప్పుడైతే క్రెడిట్కి గూడ్స్ని సేల్ చేసింది దిస్ MSME, అండ్ 60 days తర్వాత BEL కంపెనీ 600 crore రూపీస్ని దిస్ MSMEస్కి పే చేస్తుంది. బట్ బిఫోర్ దట్, మనం ఏదైనా షాపింగ్ చేసినప్పుడు దట్ పర్టికులర్ సూపర్ మార్కెట్ ఇన్వాయిస్ ఎలాగైతే జనరేట్ చేస్తుందో, ఇక్కడ కూడా ఈ సెల్లర్కి ఈ బయర్కి మధ్య బిట్వీన్ దట్ బయర్ అండ్ సెల్లర్ దర్ విల్ బి ఏ ఇన్వాయిస్. అండ్ దట్ ఇన్వాయిస్ BEL కంపెనీ యాజ్ ఏ బయ్యర్గా, MSME యాజ్ ఏ సెల్లర్గా ఇద్దరు కూడా అగ్రిమెంట్ కుదుర్చుకొని ఉంటారు. అండ్ దిస్ BEL కంపెనీ సైన్ చేసి, ఎస్ ఐ విల్ పే దిస్ పర్టికులర్ అమౌంట్ ఆఫ్ 600 crores ఆఫ్టర్ 2 months అని చెప్పి ఆ డాక్యుమెంట్ని, ఆ ఇన్వాయిస్ని MSMEకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీన్ వైల్ 60 days కన్నా ముందే, 6 days వెయిట్ చేస్తే BEL కంపెనీ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ MSMEస్కి మనీ పే చేస్తుంది. బట్ 60 days కన్నా ముందే MSMEస్కి మనీ కావాల్సి వస్తే, అంటే వాళ్ళ బిజినెస్ ఫంక్షనాలిటీస్కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఫినాన్షియల్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేయడం కోసము, వర్కింగ్ క్యాపిటల్ని ప్రొవైడ్ చేయడం కోసము ఇంట్రడ్యూస్ చేసిన కాన్సెప్ట్ ట్రేడ్స్ ప్లాట్ఫామ్. ఇప్పుడు ఈ BEL కంపెనీ, MSME, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఈ ముగ్గురు ఈ ప్లాట్ఫామ్లో రిజిస్టర్ అవుతారు. ఓకే, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషను లైక్ ఈ బ్యాంక్స్, బయ్యర్గా ఇలాంటి, ఇక్కడ ఎగ్జాంపుల్గా BEL తీసుకుని ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా, అండ్ సెల్లర్గా దట్ MSME ఇక్కడ ఈ ప్లాట్ఫామ్లో రిజిస్టర్ అవుతారు. ఇప్పుడు ఈ BEL కంపెనీ పే చేయాల్సినటువంటి 600 crores సంబంధించిన ఇన్వాయిస్ని ఈ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తే, ఆ ఇన్వాయిస్ని బేస్ చేసుకొని ఈ బ్యాంక్స్, యాక్సిస్ కానీ, ఇక్కడ HDFC కానీ, SBI కానీ ఈ MSMEస్కి లోన్ ఇస్తాయి. ఓకే, రైట్. నౌ ఇక్కడున్న అప్డేట్ ఏంటంటే, యాజ్ ఏ బయ్యర్గా, మన ఎగ్జాంపుల్లో బయ్యర్ ఎవరు? BEL కంపెనీ. యాజ్ ఏ బయ్యర్గా ఒక కంపెనీ ఇక్కడ రిజిస్టర్ అవ్వాలి అంటే ప్రెజెంట్ టర్నోవర్ అట్లీస్ట్ 500 కోట్లు ఉండాలి. ఓకే, రైట్. ఈ బయ్యర్ కంపెనీ యొక్క టర్నోవరు 500 కోట్లు ఉండాలి. బట్ దిస్ బడ్జెట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్న డిసిషన్ ఏంటంటే, ఈ టర్నోవర్ని 500 crores నుంచి 250 crores రెడ్యూస్ చేశారు. అంటే ఇంకొంచెం చిన్న కంపెనీస్ కూడా ఇక్కడ బయ్యర్గా రిజిస్టర్ అయ్యే పాసిబిలిటీ, ఎన్రోల్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్. ఇదంతా ట్రేడ్స్ ప్లాట్ఫామ్ అర్థపడడం కోసం ఎంతో చెప్పాను. బట్ ఐ హోప్ ఆల్రెడీ ట్రేడ్స్ ప్లాట్ఫామ్ గురించి మెనీ ఆఫ్ యూ పీపుల్ హ్యావ్ సమ్ ఐడియా. ట్రేడ్ రిసీవబుల్స్ ఎలక్ట్రానిక్ డిస్కౌంటింగ్ సిస్టమ్ అనేది మన ఇండియాలో 3 కంపెనీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి. అండ్ ట్రేడ్స్ ప్లాట్ఫామ్ని RBI రెగ్యులేట్ చేస్తుంది. ఆ 3 కంపెనీస్ RXIL, M1 ఎక్స్చేంజ్, ఇన్వాయిస్ స్మార్ట్. ఈ ట్రేడ్స్ ప్లాట్ఫామ్స్లో బయ్యర్స్,
సెల్లర్స్, ఎంఎస్ఎంఈ సెల్లర్స్ అండ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ముగ్గురు రిజిస్టర్ అవుతారు. అండ్ ప్రెజెంట్ ఇచ్చిన అప్డేట్ ఏంటంటే బయ్యర్గా రిజిస్టర్ అవ్వాలి అంటే ట్రేడ్స్ ప్లాట్ఫామ్లో మినిమం టర్న్ ఓవర్ ఆఫ్ దట్ కంపెనీ దట్ ఈస్ 400 crores ఉండాలి. ఇప్పుడు ఆ నెంబర్ని 250 crore రూపీస్కి రెడ్యూస్ చేయడం జరిగింది. దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్. ఇఫ్ యూ లుక్ అట్ దిస్ పాయింట్, దిస్ ద పాయింట్ యూ షుడ్ ఫోకస్. ఎన్హాన్స్డ్ స్కోప్ ఫర్ మ్యాండేటరీ ఆన్ బోర్డింగ్ ఇన్ ట్రేడ్స్. వాట్ యాక్చువల్లీ ఇట్ మీన్స్, ప్రీవియస్గా ట్రేడ్స్ ప్లాట్ఫామ్లో ఆన్ బోర్డ్ అవ్వాలి అంటే బయ్యర్కి ఉండాల్సిన టర్న్ ఓవర్ 500 crores అయితే ఇప్పుడు ఆ నెంబర్ని 250 crores రెడ్యూస్ చేశారు. ఓకే, దట్ ఈస్ అ పాయింట్ యూ షుడ్ రిమెంబర్. నెక్స్ట్ పాయింట్ ఇఫ్ యూ లుక్ అట్ హియర్, ఎంఎస్ఎంఈ యూనిట్స్ ఫర్ ఫుడ్ ఇరేడియేషన్, క్వాలిటీ అండ్ సేఫ్టీ టెస్టింగ్. అంటే ఫుడ్ యొక్క షెల్ఫ్ లైఫ్ని ఇంక్రీజ్ చేయడం కోసము ఇరేడియేషన్ అనే టెక్నాలజీని యూజ్ చేస్తారు. ఇప్పుడు సపోజ్ మిల్క్ తీసుకుంటే పాయిశ్చరైజ్డ్ మిల్క్ అని ఉంటుంది కదా, హీట్ చేయడం వల్ల అయనైజేషన్ ద్వారా గామా రేస్ని ఎక్స్రేస్ని యూజ్ చేసి అయనైజేషన్ చేయడం ద్వారా మిల్క్లో ఉన్నటువంటి ఇన్సెక్ట్స్ కానీ మైక్రో ఆర్గానిజం కానీ మొత్తం చనిపోతాయి. దట్స్ వాట్ మిల్క్ ఒక 3-4 days అయినా కూడా షెల్ఫ్ లైఫ్ ఆఫ్ దట్ పర్టికులర్ మిల్క్ ప్యాకెట్ పెరుగుతుంది కదా. సో అలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ క్వాలిటీ అండ్ సేఫ్టీ టెస్టింగ్ ఇంక్రీజ్ చేసే విధంగా ఒక 50 స్టార్టప్ కంపెనీస్ని ఎంకరేజ్ చేయబోతున్నారు ఎంఎస్ఎంఈ సెగ్మెంట్లో. నెక్స్ట్, రిమెంబర్ దిస్ నెంబర్ ఈజ్ ఇంపార్టెంట్. హౌ మెనీ ఇండస్ట్రియల్ కారిడార్స్ అండర్ ది నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే 12 ఇండస్ట్రియల్ పార్క్స్ under the National Industrial Corridor Development Program, NICDP, that is National Industrial Corridor Development Program కింద ఎన్ని కారిడార్స్ని ఇండస్ట్రియల్ పార్క్స్ని డెవలప్ చేయబోతున్నారంటే 12. దిస్ నెంబర్ ఈజ్ ఇంపార్టెంట్. 12 ఇండస్ట్రియల్ పార్క్స్ అండర్ ది నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఓకే, నెక్స్ట్ ఇండస్ట్రియల్ వర్కర్స్కి ఇఫ్ లుక్ అట్ దిస్ స్టేట్మెంట్, డార్మిటరీ టైప్ ఇండస్ట్రియల్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డార్మిటరీ టైప్ రెంటల్ హౌసింగ్ అకామిడేషన్ ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్తో PPP మోడల్లో, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో విత్ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ సపోర్ట్ ద్వారా డార్మిటరీ హాస్టల్స్ని డెవలప్ చేయబోతున్నారు. ఓకే, వాట్ యాక్చువల్లీ ఇట్ మీన్స్, ఎవరైనా ఇండస్ట్రియల్ వర్కర్స్ ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి వెళ్తున్నప్పుడు మేజర్ కన్సర్న్ ఫర్ ఎవ్రీ ఎంప్లాయీ ఈజ్ అకామిడేషన్. అండ్ ద 2 హోటల్స్లో స్టే చేయాల్సి వస్తే వెరీ హై కాస్ట్ ఉంటాయి. అండ్ అలా కాకుండా డార్మిటరీస్ కూడా చాలా వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్తో డెవలప్ చేసే ఆబ్జెక్టివ్తో PPP మోడల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కంపెనీస్ కలిపి విత్ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ సపోర్ట్. వాట్ ఈజ్ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటే, ఏ ప్రాజెక్ట్ అయితే లాంగ్ రన్లో ప్రాఫిటబుల్ అవుతుంది బట్ షార్ట్ టైంలో తక్కువ ప్రాఫిటబుల్గా ఉంటుంది, అలాంటి కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ని సెటప్ చేయడానికి ప్రైవేట్ కంపెనీస్ ముందుకు రావు. అలాంటప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తూ ఉంటుందంటే, మన ఇండియా కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తూ ఉంటుందంటే, ఆ ప్రాజెక్ట్లో అయ్యే ఖర్చుని సమ్ పర్సంటేజ్ ఆఫ్ మనీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్రాంట్గా ప్రొవైడ్ చేస్తుంది. రిమైనింగ్ మనీ ప్రైవేట్ కంపెనీస్ ఇన్వెస్ట్ చేస్తాయి. సో దట్ అండ్ దే విల్ రన్ దేర్ బిజినెస్ ఇన్ ఏ ప్రాఫిటబుల్ మేనర్. అలా వయబిలిటీ గ్యాప్ ఫండింగ్, ఎకనామికల్లీ జస్టిఫైబుల్ బట్ ఫినాన్షియలీ నాన్ వయబుల్ ఇన్ ఏ షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ టైమ్, బట్ ఇన్ ఏ లాంగ్ రన్ ఇట్ విల్ బీ అ ప్రాఫిటబుల్ బిజినెస్. అలాంటి బిజినెసెస్ని ఎంకరేజ్ చేసే ఆబ్జెక్టివ్తో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్ చేసిన కాన్సెప్టే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్. ఆ ఫండింగ్ ద్వారానే, అంటే సమ్ పోర్షన్ ఆఫ్ ప్రాజెక్ట్ ఫినాన్షియల్ సపోర్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది, రిమైనింగ్ పోర్షన్ ప్రైవేట్ కంపెనీసే బేర్ చేయాల్సి ఉంటుంది. ఆ మోడల్లో PPP మోడల్లో, దట్స్ వాట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కాన్సెప్ట్తో ఇండస్ట్రియల్ వర్కర్స్ కోసము డార్మిటరీ టైప్ రెంటల్ హౌసింగ్ని డెవలప్ చేయబోతున్నారు. నెక్స్ట్ థింగ్, క్రిటికల్ మినరల్స్ మిషన్ ఫర్ డొమెస్టిక్ ప్రొడక్షన్, రీసైక్లింగ్ అండ్ ఓవర్సీస్ అక్విజిషన్. యాక్చువల్గా లిథియము, కోబాల్టు, గ్రాఫైటు ఇవన్నీ కూడా మన ఇండియాలో చాలా వెరీ లిమిటెడ్ రిసోర్సెస్లో అవైలబుల్గా ఉంటాయి. అలాంటి మినరల్స్ అన్నిటినీ కూడా క్రిటికల్ మినరల్స్గా క్లాసిఫై చేశారు. వాటిని ఇండియాలోనే ప్రొడ్యూస్ చేసే ఆబ్జెక్టివ్తో డొమెస్టిక్ ప్రొడక్షన్ కోసం ఎంకరేజ్మెంట్. నెక్స్ట్ థింగ్, లుక్ అట్ దిస్ పాయింట్, IBC ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్టసీ కోడ్. ఓకే, స్ట్రెంథనింగ్ ఆఫ్ ద ట్రిబ్యునల్ అండ్ అపిలేట్ ట్రిబ్యునల్స్ టు స్పీడ్ అప్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ అండ్ అడిషనల్ ట్రిబ్యునల్స్ టు బి ఎస్టాబ్లిష్డ్. యాక్చువల్గా IBC యాక్ట్ 2016లో పాస్ చేశారు, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్. ఈ యాక్ట్ ఏంటంటే, దివాలా తీసే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్లో
బ్యాంక్రప్టసీ ఇన్సాల్వెన్సీ ప్రాసెస్ని అంటే లిక్విడేషన్ని కంప్లీట్ చేయడం కోసము ఈ యాక్ట్ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్టసీ కోడ్ని పాస్ చేశారు. అండ్ దిస్ యాక్చువల్గా మన ఇండియాలో సపోజ్ లెట్ us assume there is a borrower and there is a lender also. Lender called, again let me take a bank called Axis Bank, and XYZ company borrower. ఈ XYZ కంపెనీకి యాక్సిస్ బ్యాంక్ సపోజ్ 100 కోట్ల లోన్ ఇచ్చింది అనుకుందాం, అండర్స్టాండింగ్ పర్పస్ 100 crores, అండ్ దిస్ XYZ కంపెనీ ఇప్పుడు రీపే చేసే పొజిషన్లో లేదు. ఇట్ విల్ బికమ్ లైక్ ఏ NPA, నాన్ పర్ఫార్మింగ్ అసెట్. నౌ ఆఫ్టర్ మెనీ వార్నింగ్స్ తర్వాత సర్ఫస్ యాక్ట్ బేస్ చేసుకొని సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ యాక్ట్ 2002లో పాస్ చేశారు. ఈ యాక్ట్ని సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ యాక్ట్ 2002. ఈ యాక్ట్ బేస్ చేసుకొని ఈ బారోవర్కి సంబంధించిన ప్రాపర్టీస్ని ఈ బ్యాంక్ అక్వైర్ చేసుకోవచ్చు కూడా వితౌట్ అప్రోచింగ్ జ్యుడిషియల్ సిస్టమ్. ఇది నార్మల్గా బ్యాంక్స్కి ఉన్నటువంటి లెండర్స్కి ఉన్నటువంటి ఒక పవర్ఫుల్ వెపన్ లాంటిది. అండ్ ఈ ఆ యాక్టే కాకుండా ఇంకా ఫర్దర్గా డిఆర్టీస్ని అప్రోచ్ అయ్యి, డిఆర్టీ అంటే డెట్ రికవరీ ట్రిబ్యునల్స్. మన ఇండియాలో ప్రజెంట్ డిఆర్టీస్ 39 ఉన్నాయి. డిఆర్ఏటీస్ డెట్ రికవరీ అప్పలేట్ ట్రిబ్యునల్స్ ఒక 5 ఉన్నాయి. ఇక్కడ ఈ లెండర్ బ్యాంకుకి ఈ బారోవర్కి మధ్య ఉన్న డిస్ప్యూట్స్ 20 లక్షల కన్నా ఎక్కువ ఉంటాయి. రిమెంబర్ ద ఫిగర్ ఆల్సో, దిస్ నెంబర్ ఈజ్ ఇంపార్టెంట్. వీళ్ళిద్దరూ కూడా యాక్సిస్ బ్యాంకు ఈ ఎగ్జాంపుల్లో XYZ కంపెనీ డిఆర్టీస్ని అప్రోచ్ అవ్వచ్చు. బట్ ద డిస్ప్యూట్ షుడ్ బి 20 lakhs కన్నా ఎక్కువ ఉండాలి. మన ఎగ్జాంపుల్ 100 crores ఉంది కాబట్టి నో ప్రాబ్లం, రైట్. సో ఒక డిఆర్టీ దగ్గర ఏదైనా ఫైనాన్షియల్ డిస్ప్యూట్ రెజల్యూషన్ కోసము లెండరు బ్యాంకు ఆర్ ఎల్స్ ఎనీ NBFC అండ్ బారోవర్ అప్రోచ్ అవ్వాలి అంటే ద మినిమం డిస్ప్యూట్ వాల్యూ 20 lakhs ఉండాలి. అండ్ డిఆర్టీ దగ్గర కూడా ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వకపోతే దెన్ అప్పలేట్ అథారిటీ, సుపీరియర్ అథారిటీ, డిఆర్ఏటీస్ ఉంటాయి. డెట్ రికవరీ అప్పలేట్ ట్రిబ్యునల్స్. ఓకే, నౌ దిస్ బడ్జెట్లో ఏం చెప్పారంటే ఈ ట్రిబ్యునల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ట్రిబ్యునల్ కౌంట్ని ఇంకా ఇంక్రీజ్ చేయబోతున్నట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసింది. అంటే ఎంత నెంబర్ అనేది ఎగ్జాక్ట్గా స్పెసిఫై చేయలేదు, కానీ ఇలాంటి డిస్ప్యూట్స్ని చాలా ఫాస్ట్గా షెడ్యూల్ చేసే ఆబ్జెక్టివ్తో ప్రజెంట్ ఉన్న కౌంట్ డిఆర్టీస్ 39, డిఆర్ఏటీస్ 5ని ఇంక్రీజ్ చేయబోతున్నారు. దట్స్ అనదర్ ఇంపార్టెంట్ అప్డేట్ ఫ్రమ్ ద బడ్జెట్. ఓకే, రైట్. నెక్స్ట్ థింగ్, and this one we are discussing a fourth priority, that is manufacturing and services. Here ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్. మన ఇండియాలో ఉన్న యూత్కి 1 కోటి మందికి పైగా యూత్కి నెక్స్ట్ 5 yearsలో ఇండియాలో ఉన్న టాప్ 500 కంపెనీస్లో ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ని ప్రొవైడ్ చేసి రియల్ టైమ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్తో టు ఇంప్రూవ్ ద స్కిల్స్ ఆఫ్ యూత్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ని విత్ టార్గెట్ టు ప్రొవైడ్ ఇంటర్న్షిప్ ఫర్ నియర్లీ 1 crore పైగా యూత్కి నెక్స్ట్ 5 yearsలో ఇక్కడ టాప్ 500 కంపెనీస్లో ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ని లాంచ్ చేయబోతున్నారు, సెపరేట్ స్కీమ్. అండ్ ఇంటర్న్షిప్లో ఎవ్రీ మంత్ 5,000 rupees పర్ మంత్కి ఇంటర్న్షిప్గా అండ్ 1 time ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ 6,000 rupeesని. అండ్ ఏదైతే ఇంటర్న్షిప్ కాస్ట్ అవుతుందో ఆ పర్టికులర్ ఇంటర్న్షిప్ కంప్లీట్ చేయడానికి ఒక పర్సన్కి ఆ కాస్ట్ అంతా కూడా దిస్ కంపెనీస్ అన్ని ఏవైతే టాప్ 500 కంపెనీస్ ఉన్నాయో ఇవన్నీ కూడా వాళ్ళు స్పెండ్ చేయాల్సినటువంటి CSR ఫండ్స్ నుంచి అలొకేట్ చేయమని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది. CSR అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. వాట్ ఈస్ దిస్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే వరల్డ్లోనే ఫస్ట్ టైము మన ఇండియన్ గవర్నమెంటే కంపెనీస్ యాక్ట్ని 2013లో అమెండమెంట్ చేసి ఫస్ట్ టైం వరల్డ్లో ఎవ్రీ కార్పొరేట్ కంపెనీ కూడా, ఇండియాలో బిజినెస్ చేస్తున్న ఎవ్రీ కార్పొరేట్ కంపెనీ కూడా వాళ్ళకు వచ్చిన ఫైనాన్షియల్ ఇయర్లో ప్రాఫిట్స్ ఎంతైతే వస్తాయో అందులో 2% ఆఫ్ ప్రాఫిట్ని, రిమెంబర్ దిస్ ఫిగర్, 2% ఆఫ్ ప్రాఫిట్ని కంపల్సరీగా ఈ సొసైటీ డెవలప్మెంట్ కోసం ఖర్చు పెట్టాలని చెప్పి మ్యాండేటరీ చేసి పెట్టినటువంటి ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఇండియా. ఓకే, దట్ ఈస్ ఆ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో ఉన్న ఫండ్స్ని ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్పై ఖర్చు బేర్ చేయాల్సిందిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ని లాంచ్ చేయబోతోంది. సో 1 crore యూత్కి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ని ప్రొవైడ్ చేస్తూ ఇండియాలో ఉన్న టాప్ 500 కంపెనీస్లో అండ్ ఎవ్రీ మంత్ ఇంటర్న్షిప్ ఆఫ్ 5,000 rupees అండ్ 1 time ఫైనాన్షియల్ సపోర్ట్ ఆఫ్ 6,000 rupees ఆల్సో. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ప్రయారిటీ. Fourth priority, what is that? Manufacturing and services. Next, before going to discuss fifth priority, in fact let me give a revision for one more time of this fourth priority. Present banks MSMEస్కి లోన్స్ ఇవ్వడానికి ఆ MSMEస్ యొక్క క్రెడిట్ యాక్సెస్ థర్డ్ పార్టీస్ పైన డిపెండ్ అవుతున్నారు. అలా కాకుండా షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్సే ఓన్గా
అసెస్మెంట్ని న్యూ అసెస్మెంట్ మోడల్ని డెవలప్ చేయడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ ఇవ్వబోతోంది. ముద్రా లోన్స్లో తరుణ్ కేటగిరీకి సెకండ్ టైం లోన్ తీసుకుంటున్నట్లయితే లిమిట్ని 10 lakhs నుండి 20 lakhs ఇంక్రీజ్ చేశారు. ముద్రా యోజన మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ 2015 ఏప్రిల్ 8న లాంచ్ చేశారు. నాన్ కొల్లేటర్లు అండ్ నాన్ అగ్రికల్చర్, నాన్ కార్పొరేట్ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ స్కీమ్ ద్వారా. శిశు, కిషోర్, తరుణ్ అనే 3 డిఫరెంట్ కేటగిరీస్లో. నెక్స్ట్ థింగ్ ఎంఎస్ఎంఎస్కి స్ట్రెస్ పీరియడ్లో క్రెడిట్ సపోర్ట్ ఇవ్వడం. నెక్స్ట్ థింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఎంఎస్ఎంఎస్కి క్రెడిట్ ఇవ్వడానికి గ్యారంటీగా ఉండడం. నెక్స్ట్ థింగ్ ట్రెడ్స్ ప్లాట్ఫామ్లో బయర్స్గా మ్యాండేటరీ ఆన్బోర్డింగ్ అమౌంట్ని 500 crores టర్న్ ఓవర్ నుంచి 250 crore టర్న్ ఓవర్కి థ్రెషోల్డ్ని రెడ్యూస్ చేయడం. నెక్స్ట్ థింగ్ ఎంఎస్ఎంఈ యూనిట్స్ ఫర్ ఫుడ్ ఇరేడియేషన్ క్వాలిటీ అండ్ సేఫ్టీ టెస్టింగ్ 50 స్టార్టప్స్ని సెటప్ చేయబోతున్నారు. 12 ఇండస్ట్రియల్ పార్క్స్ అండర్ నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా 12 ఇండస్ట్రియల్ పార్క్స్ డెవలప్ చేయబోతున్నారు. నెక్స్ట్ థింగ్ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ సపోర్ట్ ద్వారా PPP మోడల్లో ఇండస్ట్రియల్ వర్కర్స్ కోసము డార్మెటరీ టైపు రెసిడెన్షియల్ రెంటల్ హౌసింగ్స్ని డెవలప్ చేయబోతున్నారు. నెక్స్ట్ థింగ్ క్రిటికల్ మినరల్స్ మిషన్ ఫర్ డొమెస్టిక్ ప్రొడక్షన్ అండ్ ట్రిబ్యునల్స్ డిఆర్టీస్ డిఆర్ఏటీస్ కౌంట్ ఇంక్రీజ్ చేయబోతున్నారు. అండ్ ఫైనల్లీ ఇండియాలో 1 కోటి మందికి పైగా యూత్కి నెక్స్ట్ 5 yearsలో ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ని టాప్ 100 కంపెనీస్లో ప్రొవైడ్ చేస్తూ ఎవ్రీ మంత్ 5,000 rupees ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేయడం అండ్ వన్ టైం ఫినాన్షియల్ సపోర్ట్ ఆఫ్ 6,000 rupees. And that cost for internship, whatever the cost it is going to happen, that cost is going to be bear by that corporate companies from their CSR funds, that is corporate social responsibility. Okay, that's all about this part 2 and remaining priorities. I mean till today we discussed 2 priorities and maybe next part 3 and there will be even part 4 also we will discuss in next class. Thank you. Right.